భాగంలో మనము పరిశీలన చేసినట్లయితే మనకి ఇవ్వబడినటువంటి అంశము మరి కాల్ టు బి లిబరేటివ్ అనగా విముక్తి వైపు పిలుపు. విముక్తి అనగా ఏంటి? విడిపించబడటం. అయితే దేవుడి నుండి విడిపించబడాలి. అది ఎవరి బాధ్యత, ఎవరు చేసేటువంటి పని అనేటువంటి ఆలోచనలు మనం ఆలోచించగలిగితే మరి కథ చెప్పి ఈ కథ రూపంలో మనం వాక్యాన్ని మరి ప్రచురణ చేసుకుందాం. మరి ఒక ఊళ్ళో ఒక ముసలి వ్యక్తి ఉంటాడు. ఒక యవనస్తుడు సంఘమంతా కూడా ప్రతి ఆదివారము చర్చికి వస్తారు. మరి యవనస్తుడు చాలా బాగా పాటలు పాడతాడు, మరి ప్రార్థనా పనులు, మరి అన్ని విషయాల్లో బిడ్డలు మెచ్చుకోదగినటువంటి విషయాలు. ఆరాధన మతకు ముసలి వ్యక్తి కూడా ఆరాధనకు వచ్చేటువంటి వాడు. మరి ఆయనకి కుటుంబ పరిస్థితుల వల్ల ఆయనకు ఒక సమస్య వచ్చినది. ఆర్థిక సమస్య కావచ్చు, మరి ఆహారం విషయం కావచ్చు. మరి అందరూ చర్చికి వస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి బయట నిలబడి తనకున్నటువంటి సమస్య ప్రతి ఒక్కరికి చెప్పి మరి అడుగుతూ ఉన్నాడు. ఆరాధనలో మరి ప్రతి దినము వచ్చేటువంటి యవనస్తుడిని కూడా అడిగాడు. ఆ వ్యక్తి కూడా మౌనముగా మరి చర్చికి వచ్చి పాటలు పాడి మరి వాక్యంలో చెబుతుండగా మరి అతను ఏం విన్నాడు, ఏం గ్రహించినాడు తెలియదు. మీరైతే ఏం చేస్తారు? ఆ ముసలి వ్యక్తి వల్ల ఏం చేస్తారు మీరు? మనం కూడా బాగుందని వస్తాం పలకకోకుండా, అంతేనా? ఆ సమస్యకు పరిష్కారం వెతుకుతామా? నాకెందుకు వచ్చింది లేని మనం బాగుగా తిరిగి ఇంటికి పోతామా? తెలియదా? మనకు ఏం చేయాలో తెలియదా? మరి వాక్యములో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి సందేశము మరి వాక్యం చెప్పేటప్పుడు ఆ యవనస్తుడు ఏమన్నాడు? క్రియలు లేని విశ్వాసము మొత్తం. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు స్వస్థత పరిచినాడు, సహాయం అందించినాడు, లేని వారికి సహాయం అందించినాడు. ఇలాంటి క్రియలు చేసినటువంటి వ్యక్తులు మాత్రమే దేవుని సంతానంలో మరి దేవుడు అతనికి సహాయం చేయగలుగుతాడు, అతనిని పరలోకములు చేర్చుకుంటాడని చెప్పినప్పుడు మాటలు విన్నటువంటి వ్యక్తి పోయి మన యవనస్తుడు ఆ వ్యక్తికి సహాయం చేస్తాడు. ఇప్పుడు బాధ్యత ఎవరిది? సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మనమందరము కూడా ఏదో భక్తిపూర్వకంగా సమాజంలో అందుకోవడానికి, మన పాటలను వేరే వాళ్ళు మెచ్చుకోవడానికి, మనం ఆరాధనకు వస్తూ ఉంటే అందరూ చూసి మరి మెచ్చుకోవడానికి మరి దేనికి వస్తూ ఉన్నాం? మన ఆరాధనకి దేనికి వస్తూ ఉంటాం? మెప్పు కోసమా? లేకపోతే సరదాగా ఇంటి దగ్గర పొద్దుపోక వస్తాడమ్మా? దేనికి వస్తాడమ్మా? తెలియదా మీకు? దేనికి వచ్చినారు? దేనికి వచ్చినారు? ఎట్లా ఆరాధించాలా? నోటితోనా లేకపోతే మరి చేతులతోనా? బాగుపరుస్తుందా? ఎట్లా ఆరాధించాలో తెలియనటువంటి క్రైస్తవులుగా మనం ఉంటాం. దేవుడు ఏం చేస్తే మనము నచ్చుతామో తెలియడం. పాటలు పాడితే నువ్వు నచ్చుతావా? వాక్యం చదివితే నచ్చుతావా? ఆరాధనకు వస్తే నచ్చుతావా? లేకపోతే నేను అభిమానిస్తే నచ్చుతావా? 10 మంది భోజనం పెడితే నచ్చుతావా? దేన్ని నచ్చుతావా? ఎప్పుడు నచ్చుతావా?
అది చదివినాము. మరి దీన్ని చూస్తే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. మరి చూడండి, దేవుడు ఎంతగా మరి దేవుడు పలుకుతా ఉన్నటువంటి మాటలు చూడగలిగితే 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెహోవా మాటలు ఆలోచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. మీ పిల్లలు పెంచి పోషిస్తూ ఉంటారు, పని చేసి కష్టకాయం చేసి ఎంతో శ్రమపడి భూమిని దున్ని మరి ఉద్యోగాలు చేసి మీ పిల్లలను పెంచుతూ ఉంటారు. మీ పిల్లలను వాళ్ళు తెలియబడితే ఏమంటారు? మీరు ఏమన్నారా? మీరు ఇంత పెంచి పోషిస్తే, ఏ కష్టము లేకుండా నేను పెంచితే నువ్వు నా మీదనే తిరగబడతాను అనేటువంటి మాట అంటారా కదా ప్రతి తల్లిదండ్రులు అంటారు. మరి యెహోవా దేవుడు అంటాడు, వీళ్ళకి ఏం కావాలో అన్నీ ఇచ్చిన సృష్టి నా మాట ఏంటంటే కానీ నాకు అనుగుణంగా నడుస్తూ ఉంది, కానీ నా స్వహస్తాలతో చేసినటువంటి నా బిడ్డలు నా మాట వినడంలే. వినకపోతే ఏం చేస్తారు తల్లిదండ్రులు? విడిచిపెట్టరా? నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఒకవేళ తల్లిదండ్రులు హత్తుకుంటే వాళ్ళకంటే అంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు. ఎన్ని తప్పులు చేస్తే దాన్ని ప్రోత్సహించినట్లుగా ఉంటుంది. ఎప్పుడైతే వారి యొక్క తప్పులు మనం ఎదుర్చగలిగి అతనికి దూరం వెళ్తేనే తప్పులు తెలుసుకునే వల్ల దగ్గరికి రాగలుగుతాడు. ఇక్కడ మరి చూస్తూ ఉంటే 3వ వచనంలో కూడా మాట్లాడతాడు, ఎత్తు తన కామాన్ని తెలుగులో గాడిద సత్వవాణి దొరికింది తెలుసుకున్నాను. ఇశ్రాయేలు తెలియలేదా? నా జనమా, నా జనులు యోచింపరు, వినరు. వాళ్ళు ఎంత చేసినా ఏం చేసినా వాళ్ళు వినరు, మాట వినరు. మంది వారు కొట్టి నా చేతులు ఉన్నాయనే కానీ వారు మాత్రము వినరు అని చెప్తాడు యెహోవా దేవుడు. మరి అలాంటి వారిని దేవుడు దూరం పెట్టదలిచినాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 11వ వచనంలో యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, ఇంకా దహన బలులను, పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడలను, గొర్రెలను నాకు వెక్కస మాయను. కోడల రక్తం అందైనను, బెర్రెల పిల్లల రక్తం అందైనను, మేక పిల్లల పోటులు రక్తం అందైనను నాకు ఇష్టం లేదు. ఏంటి? మీరు ఏంటి వచ్చినా నాకు అవసరం లేదు. మరి ఎందుకు మాట్లాడాడు? వినకపోవడం కారణం చేత. మరి విస్తారమైనటువంటి గరువులు నాకేం అవసరం? మీరు ఏమి మంచిగా ప్రవర్తించి మంచిగా జీవించి బరువులు తెస్తాడా? ఆయన యొక్క మందిరంలో ఇది పరిశుద్ధ ఆలయంగా చూస్తే పరిశుద్ధమైనటువంటి స్థలం ఇది. ఇది ఎవరు నిలుస్తారో? పాస్టర్లు ఉంటారు, దేవుడు ఏర్పరిచినటువంటి లేవీయులు, దేవుడు సేవ చేసేటువంటి వారు నిలవబడతారు. ఇక్కడ ఎవరు నిలుచుంటారు? ఇశ్రాయేలు ప్రజలు నిలుచుని ఉంటారు. అక్కడ బయట ఎవరు నిలుచుంటారు అంటే అన్యులు నిలుచుంటారు. వారి యొక్క ఆ అన్యుల స్థలాన్ని ఎవరు ఆక్రమించినారంటే ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు ఆక్రమించినారు? వ్యాపారం కోసం. మరి అనేకులు బయట నుండి ఒక జాతర జరిగినప్పుడు మన ఊరిలో వాళ్ళు మాత్రమే అర్పించాలా? ఏదైనా ఒక అర్పణ ఏమి చేసినప్పుడు మన ఊళ్ళో వాళ్ళు కాకుండా పక్క ఊళ్ళో ఇంకా దూరం నుండి వస్తూ ఉంటారు మరి బలులు అర్పించడానికి. ఇక్కడ కూడా మరి దేవునికి బలులు అర్పించేటువంటి సమయంలో
లేవీయులు వాటిని పరిశీలన చేయాలి. ఇది దేవునికి తగినటువంటి అర్పణ కాదా అని వాళ్ళు చూసినప్పుడు అది ఏదో ఒక లోపు భాగం చెప్పి ఇది దేవునికి నచ్చదు, దీనిలో లోపం ఉందని మరి వెనక్కి పంపేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గొడవని వాళ్ళకి అప్పేయబడేవారు. ఎక్కువ జరగదండి. ఎవరు నిలుచుని ప్రార్థన చేసే స్థలాన్ని వాళ్ళు ఏ విధంగా చేసినారు, దేవుడిని ఆరాధించేటువంటి స్థలాన్ని ఏ విధంగా చేసినారు, వ్యాపారపు స్థలంగా మార్చినారు. అన్యులు ప్రార్థించేటువంటి స్థలాన్ని కూడా వాళ్ళకు లేకుండా చేసినారు. అలాంటి ఆలోచన దుర్బుద్ధితో కలిగినటువంటి మీరు మీ స్వలాభాల కోసం వస్తున్నటువంటి మీరు మీ అర్పణలు నాకు వద్దనే వద్దు. మీరు ఇష్టపూర్వకంగా వచ్చి ఆలయంలో ప్రవేశించి నాకు బలుగా అర్పించినప్పుడే వాటిని నేను లెక్క చేస్తాను. కానీ మీ స్వలాభాల కోసము, మీ దుర్బుద్ధి కోసము, మీరు గొప్పవారిని అనిపించుకోవడానికి మీరు ఇష్టానుసారముగా మీరు లెక్కలేని తక్కువ మీరు నడవగలిగితే నేను ఏటిని కూడా నాకు ఆ ఆలోచన నాకు మరి సరైనటువంటిది కాదని చెప్తాను. మరి 12వ వచనంలో చూస్తే నా సన్నిధిని కనబడగలని నేను వస్తున్నానే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు. మిమ్మల్ని రమ్మని ఎవరు ఆరాధనకి ఎవరు రమ్మని మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఇంతవరకు దేవుడు రమ్మన్నారు. దేవుడు రమ్మన్నారు చెప్పండి. ఎవరు రమ్మన్నారు ఇంతవరకు మిమ్మల్ని? మీరు వచ్చినారు, దేవుడు రమ్మన్నాడా? వాక్యం ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఇక్కడికి? వచ్చినటువంటి మీ ప్రవర్తన, మీ మాట తీరు, మీ గుణము ఎవరు ఉన్నారా? దేవుడు రమ్మనకపోయినా వచ్చినారంటే మీరు ఎవరు మాదిరిగా జీవించాలా? దేవుడికి ప్రతిరూపముగా మీరు జీవించాలా? కానీ మీరెట్లా వస్తారని మరి దేవుడు చెప్తున్నాడు. మందికి కనబడాలని, మంది చూడాలని, మంది మీ పాపలు వినాలని, మంది మీరు చదివేటువంటి వాక్యం వినాలని, మీరే భక్తి పరులని మరి వస్తాడు. పైకి ఆర్భాటము మీరు చూపించుకోవడానికి వస్తాడు. మీ దగ్గర డబ్బు ఉందని, మరి నేను 10 మందికి పెట్టగలనని, మరి 10 మందికి చూపించుకోవడానికి మీ గొప్పను ఇతరులకి చెప్పడానికి వస్తాడు. కానీ మీరు తగ్గింపు స్వభావం కలిగి ఇది నేను హృదయానుసారముగా దేవునికి ఇష్టంగాను, నేను దేవునికి ప్రతిరూపముగా ఉండాలని ఎవరు కూడా ఆరాధనకు రావడం. మరి అలాంటప్పుడు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఎవరి మెప్పు కోసం మిమ్మల్ని పిలిచినారు? మీకు మీరే సెల్ఫ్ డబ్బాను కొట్టుకుంటారు కదా. మేము గొప్పవారము, మేము ఉన్నవారము, మేము ఇంకా అన్నట్టుగా ప్రవర్తించుతా ఉన్నాడు. ఇదంతా దేవుడికి తగినటువంటి ఇదా? మిమ్మల్ని రమ్మన్న వాడు ఒకవేళ మీరు వచ్చిన దేవుడికి ఇష్టమైనటువంటి రీతులుగా ప్రవర్తించాలి. మీ నైవేద్యంలో వ్యక్తము అది నాకు అసహ్యము పుట్టించును, రూపార్పణము దానికి తేపడి. మీ గుణము సక్రమంగా లేకపోతే మీరు చేస్తారు కదా పలహారాలు, మరి నైవేద్యము, ఊరుగడ్డలు, మరి కొవ్వొత్తులు, మరి దండలు, అలంకార విషయం అంటే ఏవే అవసరం అంటే అవన్నీ తెస్తారు కదా. కాబట్టి మీ గుణం బాగలేదు, మీ చూపు బాగలేదు, మీ మాట బాగలేదు, మీ ప్రవర్తన బాగలేదు, మీ కుటుంబం బాగలేదు, ఇన్ని లోపాలు పెట్టుకుని నువ్వు నా సన్నిధికి ఏ విధంగా ధైర్యంతో వస్తున్నావు, ఏ విధంగా నాకు అర్పణలు చేస్తున్నావు అని దేవుడు కావాలి. నువ్వు అంతా సక్రమంగా ఉంటేనే నాకు అర్పణలు తీసుకురా. నువ్వు నా మాదిరిగా జీవించగలిగితే, నా బిడ్డగా ఉండాలనుకుంటేనే మందిరానికి రా, అర్పణలు తీసుకురా. ఇప్పుడు చెప్పండి, ఎవరికి కనబడాలని మనకు తెచ్చేటువంటి అర్పణలు? ఎవరికి కనబడాలని మనం ఆరాధనకు వస్తున్నాం? యవనస్తుల మాదిరిగా, యవనస్తుడి మాదిరిగా మన ఊరికే అందరూ తెలుసుకోవడానికి వస్తానేమో.
సహాయం చేయాలి. ఎవరికి? ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకే. ఏ రోజైనా చేసినారా? మీరు మనస్ఫూర్తిగా ఇది నా హృదయంలో లేని వ్యక్తికి ఇచ్చినాను అనేటువంటిది. మరి చాలా మంది మనం టౌన్లోకి పోయినప్పుడు మనం బయటిపోయి అనుకునే వాళ్ళు బయటిపోయి ఎంత ఇస్తాం మనం? వాళ్ళు నేను ఆకలిందండి నాకు ఇలా బయటికి ఒక 10 నిమిషాలు బయటపోయిన ఎంత ఇస్తామా? రూపాయి. మరి ఆకలికి ఎంత ఇవ్వాలి మనం? ఒక పూట భోజనానికి ఎంత అవుతుంది? 50 రూపాయలు. ఎంత స్థానాలు? అది కూడా ఏది అడగకముందే కాదు, వాడు బందిపోయి అడిగి ఇక్కడ పోతున్నప్పుడు సర్లే పుణ్యమని వస్తుంది కదా అని చిల్లర యాడలో ఎతికి మళ్ళిస్తాం. ఇంతటి ఆలోచన ఉంటే దేవుడు అదే నిన్ను ఆ విధంగా చూస్తాం కదా. నిన్ను నీ స్థితిని నువ్వేమంటే వచ్చి రూపాయి వేసి కోట్లలో ఎక్కడుతావు. మరి ఎట్లాగా దేవుడు ఇవ్వాలా నీకు? నువ్వు చూసేటువంటి చూపు, నువ్వు చేసేటువంటి సహాయమే నీకు ప్రతిరూపంగా మళ్ళీ నీకు నీ జీవితానికి తిరిగి వస్తాయి. రూపాయి ఇస్తే ఎంత వస్తుంది నీకు? రూపాయి వస్తుంది. నువ్వు ఎంతైతే ఇవ్వగలుగుతావో అది తిరిగి దేవుడు తెలుపుగా ఇస్తాడు. హృదయంలో చదువుకొని ఆయన ఇది ఇవ్వాలా, వాళ్ళకి ఎంత ఇవ్వాలా, చూడు కాళ్ళు బాగుంటాయి, అన్ని బాగుంటాయి, ఏం పని చేసుకోవచ్చు కదని వాటి మాటలు కూడా మాట్లాడతావు. కానీ నువ్వు ఇచ్చేటువంటి గుణము బాగలేదు, నువ్వు చూసేటువంటి చూపు బాగలేదు. ఎట్లాగా మనము దేవుని పేరును అపకీర్తిగా చేస్తాడు. నేను క్రైస్తవులను అంటే క్రీస్తుని విశ్వసించే వారంటే చాలా హీనంగా చూస్తాడు. అవునా కదా? వీళ్ళు ఆ దేవుని పేరు చెప్పుకొని ఇష్టానుసారంగా నడుస్తారు. ప్రతి వారం చర్చికి పోయి మరో వాళ్ళు మాట్లాడినటువంటి బూతులు, వాళ్ళు చేసేటువంటి పనులు, వాళ్ళు చేసేటువంటి విధానాలు చూస్తే అంత చండాలంగా ఉంటాయి అనేటువంటి మాటలు కూడా వాళ్ళు ఉంటారు. మరి అలాంటి పనులు చేసేవాళ్ళు మరి మందిరానికి కూడా రావద్దని క్రీస్తు మరి తెలియపరుస్తూ ఉన్నాడు. మీరు ఏం త్యాగకూడదు. మీరు ఎప్పుడు చేస్తారంటే మీ మనస్సు బాగున్నప్పుడు, దేవునికి నచ్చినప్పుడు, దేవుని యొక్క మంచి లక్షణములు మీ యొక్క హృదయంలో కలిగినప్పుడు మాత్రమే తీసుకొని రామది. మన 14 చూస్తే మీ అమావాస్య ఉత్సవములను నియమాంత కాలములను నాకు ధ్యేయములు, అవి నాకు బాధాకరములు. మరి వాటిని సహింపలేని విసికి ఉన్నాను. చాలా మంది విధులు, తిథులు, సమయము, సందర్భము ఇవన్నీ ఉంటాయి. దేవుని మందిరంలో కూడా మరి పెళ్ళైనటువంటి వ్యక్తి, ఒక స్త్రీ అమ్మగారి నుండి అత్తగారికి రావాలంటే, మరి అత్తగారికి నుండి అమ్మగారికి రావాలంటే ఎప్పుడు ప్రయాణం చేయాలి? చెప్పండి ఎప్పుడు ప్రయాణం చేయాలా? పొద్దున సాయంత్రం? పొద్దున సాయంత్రం రావాలి. మంగళవారము, శుక్రవారము ఎప్పుడు పంపించాలా? మళ్ళా రోజు బాగుందా, ఈ సమయం బాగుందా, 3 గంటలకు పంపిస్తే ఎప్పుడు ఏం బాగుంటాయి మన జీవితాల్లో? మనం మారితే, మనం బాగుంటే అన్నీ ఉంటాయి. ఇప్పుడు పనికి పోకోకుండా మరి లోకంలో వ్యసనాలకు మద్యానికి బానిసైనటువంటి వ్యక్తి, ఒకవేళ ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి నీ కూతురిని మరి తిథులు సమయాలు చూసి పంపిస్తే బాగుంటుందా? ఏమైనా మారుతుందా? సిస్టమ్ ఏమైనా వారి యొక్క గృహంలో ఏమైనా మార్పు వస్తుందా? తిథులు, తేదీలు, సమయాలు వారి యొక్క జీవితాన్ని మార్చగలుగుతాయా? మార్చగలిగితే ఈరోజు ఎన్నో కుటుంబాలు మరి కోరికేటువంటి పరిస్థితులు ఉండేటువంటివి కావు. అంత పరిశుద్ధమైనటువంటి వివాహ జీవితాన్ని
నేడు ఎంతో మంది పెళ్ళైనటువంటి నెలలు, పెళ్ళైనటువంటి సంవత్సరాలు వృద్ధాప్యములో కూడా విడాకులకు అప్లై చేస్తున్నారు. యాడికి పోయిందంటే పవిత్రమైనది ఇప్పుడు నేటి కాలానికి అపవిత్రముగా ఉన్నది. దేవుడు మంచిది అని తలంచినటువంటిది మనకు నువ్వు మంచి అని చెప్తావు, కానీ బాగా దృష్టిలో అవన్నీ చెడ్డవే. మంచి పని అని నువ్వు మంచిది అని చెప్తావు, అది మాకు చెడ్డది. మనకి ఏమి ఇష్టము? మరి పాపము పనులు చేయటము, పాపము విధానాన్ని మాట్లాడటము, మనము యొక్క మార్గం అంతా అపవిత్రమైనదే మనకు మంచిదని తెలియపరుస్తుంది. ఒక వ్యక్తి మనకి నాకు నేను చనిపోతే మరి నేను ఎక్కడికి పోతాను అని ఆలోచన చేసి చివరి దినాల్లో యెహోవా దేవుడిని అడుగుతాడు. ఏమని అడుగుతాడు? మీకా 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. భయం ఎత్తుకునేది అంతా అన్నారు, నేను ఇంత పాపముతో ఉంటే దేవుడు నన్ను క్షమించడు. కీర్తన 18 మన 9:18 వచనం చదవండి ముందు. కీర్తన 9:18. కీర్తన 9:18. దుష్టులను దేవుని మరచి జనులందరూ పాతాళములకు దిగిపోదురు. ఇప్పుడు మీరు మంచి వల్ల చెడ్డల్ల నేనైతే చెప్పలేదు, కానీ మీ హృదయంలో తెలుసు కదా, మరి మా మంచివారా చెడ్డవారు అని. నువ్వు మంచి చేస్తే పరలోకంలో, చెడు చేస్తే పాతాళ లోకంలో. ఆ వ్యక్తికి మరి భయం ఎక్కున్నది అడుగుతాడు. ఏమంటారా? 6వ అధ్యాయము 6వ వచనము. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైనటువంటి దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించిన దర్శిస్తున్న. మరి క్వశ్చన్ మార్కే. ఒకవేళ దేవునికి నేను అర్పణగా తీసుకుని వచ్చిన, వేలాది నల్లనంత విస్తార తైలాన్ని తీసుకుని వచ్చిన, పట్టేలను తీసుకుని వచ్చిన, ఒకవేళ ఇంకా నా జ్యేష్ఠ కుమారుని తీసుకుని వచ్చిన, మరి నా పాపం ఏదైనా దేవుడు మరి దేవునికి మెప్పుదల వస్తుందా, దేవునికి గొప్ప వస్తుందా అంటే చెప్తాను. వచనంలో 8వ వచనంలో, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఇంకా ఏమేమి చేయాలన్నా? న్యాయముగా నడుచుటయు, కనికరమును చూపుటయు, దీన మనస్సును కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంకే కదని అడిగింది. ఏమడిగినాడట? ఇప్పుడు నేను అడిగిన దేవుడిని, ప్రభువా నేను 1 కోటి రూపాయలు తెచ్చిస్తే మందిరానికి నీకు నచ్చుతుందా? నా దగ్గర ఇంట్లో ఉంది, కారు ఉంది, బంగ్లా ఉంది, నా దగ్గర భూములు, కాగితాలు ఉన్నాయి, అన్ని నీకు తెచ్చిస్తే నీకు నచ్చుతుందా అంటే అవన్నీ కాదు. నాకు ఏది కావాలా ప్రభువా అంటే, నా దగ్గర అవే ఉన్నాయి, మరి నీకేం కావాలని అడుగుతా ఉంటే ఆయన అంటాడు, నీ ఆస్తులతో, నీకున్నటువంటి సమస్తములతో అయితే ఏది ఉత్తమం అది నీకు తెలియజేయబడినది. సహాయం చేయటము, మంచి కార్యాలు చేయటము, ప్రేమ కలిగి జీవించటము, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయటము, ఇంతే కదా నేను అడిగేది. ఏమంటాడు? ఇంతే నేను సింపుల్ గా అడిగినా అది నీకు కష్టమైపోయింది. ఏదైతే దేవుడు మంచి అంటాడో అదంతా మనము చెడ్డదని భావిస్తాం. మరి చాలా సింపుల్ గా నువ్వు మంచిగా బ్రతకు, మంచిగా జీవించు, మంచి ప్రవర్తనతో ఉండు. మరి నువ్వు ఏమి ఆలోచన చేయకోకుండా నీ కుటుంబం కోసము మరి దేవుని సన్నిధానంలో మంచిగా బ్రతకమని దేవుడు చెప్తాడు. కానీ మనము పాపం చేసి
మనం పలహారం పట్టుకుని వస్తాం. మనం పాపం చేసి దేవుని సన్నిధానంలో అర్పణ చేసుకుని వస్తాం. అవన్నీ కూడా దేవుడు లెక్క చేయడు. మరి ప్రేమ మన పాపము పోతే, మా కొడుకు ఉద్యోగాలు వస్తే, మా పాపములన్నిటినీ మరి మా అప్పులు పోతే 10,000 ఇస్తా, 20,000 ఇస్తా అంటే దేవుడికి అవసరం లేదు. మీరు ఇచ్చేటువంటి డబ్బులు, మీరు చేసేటువంటి వాటి అన్నిటినీ దేవుడు మెచ్చడు. ఎప్పుడు మెచ్చుతాడంటే నేను మంచి ప్రవర్తన, మంచి గుణాలు కలిగినప్పుడు మాత్రమే. కాబట్టి మనం ఏ విధంగా జీవిస్తామో మా హృదయానికి మనకు తెలుపబడి ఉన్నది. అదే విధంగా ఎఫెసు గ్రంథంలో మరి అక్కడ చెప్తా ఉన్నాడు, ఎఫెసు సంఘానికి మరి అపోస్తలుడైనటువంటి పౌలు, ఈయన జైలు పథకాలలో ఉన్నాడు. ఈయనని యేసుక్రీస్తుని నమ్మినడని, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడని మరి అక్కడ ఉన్నటువంటి పరిపాలకులు ఏం చేసినారంటే ఈయనని తీసుకొని జైల్లో పడేసినారు. ఇప్పుడు ఈయన జైల్లో ఉండి ఏం చేయాలా? జైల్లో ఉండి కూడా ఈయన పరిచర్య చేస్తాడు, లేఖలు రాస్తాడు. పలానా ఎఫెసు సంఘమా, మరి ఎవరొకరు వచ్చి మనం జైల్లో ఉన్నప్పుడు మన కుటుంబీకులు, మన బంధువులు, మన స్నేహితులు వస్తారు కదా చూడడానికి. వాళ్ళంతా వచ్చి ఎఫెసు సంఘములో ఇలా ఉన్నది, ఎఫెసులో ఉన్నటువంటి పట్టణంలో ఈ విధముతో ప్రవర్తనతో జీవిస్తున్నారు అని అపోస్తలుడైనటువంటి పౌలుకు చెప్పినప్పుడు, ఆ పౌలు గారు ఎఫెసు సంఘానికి లేఖలు రాస్తాడు. తస్మా జాగ్రత్తగా ఉండండి ప్రియమైనటువంటి వారులారా, మన యజమానులకు మీరు లోబడి జీవించండి. యజమానులైనటువంటి వారులారా, మీరు మీ యొక్క దాసులకు మరి విధి అంటే ప్రేమ, క్షమాపణ, దయగలిగి వారికి చూపించండి. ఒకరి ఒకరు గౌరవమును చూపించుకోవాలా. అయితే మీరిద్దరూ మీకు నేను ఉన్నవాడని, నీవు లేనివాడని మరి ఒక సమయం ఉన్నందు దేవుని దగ్గర మనం తీర్పుకు పోయినప్పుడు వారు నిన్ను యజమానిగా చూడడు, వారిని దాసునిగా చూడడు. దేవుని యొక్క దృష్టిలో ఇద్దరు సమానులే. అప్పుడు నువ్వు ఏం చెప్పాలా? నీ మంచితనము మరి దేవునితో మాట్లాడాలి, నీ మంచి కార్యములు దేవునితో మాట్లాడాలి. అందు నిమిత్తమే ఒకరిని ఒకరు ప్రేమ కలిగి జీవించండి అని మరి చెప్పటము మనం చూస్తాం. ఎక్కడ నుండి ఈయన జైలులో ఉండి కూడా సువార్తను చేయగలుగుతాడు. కనీసం మన ఇంట్లో ఉండి కూడా మరి ఆరాధనకు రాలేకపోతున్నాం, దేవుడిని స్తుతించలేకపోతున్నాం. మరి మీ భక్తి, మరి అప్పటిన్నటువంటి భక్తి, మరి క్రీస్తు బిడ్డలకున్నటువంటి భక్తి సమానమైన అన్నటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. మరి సువార్త భాగంలో చూస్తే లూకా సువార్తలో అక్కడ క్రీస్తు ప్రభువు వారు అనేక సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి ఎవరు ఏమైంది 18 సంవత్సరాలు నడుము వంగిపోయి రోగంతో బాధపడుతుంది. ఎన్ని సంవత్సరాలు? 18 ఏళ్ళు. అంటే ఆశామాషగా 18 సంవత్సరాలు. అంటే మరి ఆమె క్రీస్తు దగ్గరికి విశ్వాసంతో వచ్చినప్పుడు క్రీస్తు ప్రభువు వారు ఆమెను బట్టి స్వస్థత పరిచినాడు. ఆ దినం ఏంటి అంట? సబ్బాతు. సబ్బాతు దినమున మరి ధర్మశాస్త్రము ప్రకారం ఎవరు ఏ పనులు చేయకూడదు. అయితే క్రీస్తు ప్రభువు వారు అడుగుతాడు, ఒకవేళ మీ ఇంట్లో ఉన్నటువంటి ఎద్దులైనను మరి గాడిదైనా ఏవైనాను మరి నీళ్లు దప్పికు కొట్టే మరి నువ్వు ఏం చేస్తావు? వదిలిపెట్టావా అంటే మేము వదిలిపెడతాం. మరి ఇప్పుడు నేను చేసింది అదే కదా. ఆకలితో 18 సంవత్సరాలు ఆమె నిరీక్షణతో బాధపడుతూ నిరీక్షిస్తూ మరి కన్నీటి ముందు అయినటువంటి ఆమెను ఇది స్వస్థత పరిచినాను. ఒకటి సమానము కదా అని అడిగినప్పుడు వాళ్ళంతా ఏమన్నారు? తలలో తెలుసుకున్నారు. సిగ్గుకరంగా వాళ్ళు అనుకున్నారు.
ఇంకా ఏంటి మా బ్రతికేంటి, ఇంకా ఇదే ఆలోచనలతో మేము జీవిస్తానమ్మా, అయితే ఇది కాదు కదా దేవునికి నచ్చినట్లు అని సిగ్గుతో తమను వచ్చుకున్నారు. ఇంకా మనము ఏ విధముగా ప్రవర్తిస్తూ ఉన్నాం, ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి తప్పు చేస్తే అర్థమును తీసుకురావడము, మరి తప్పు చేస్తే కానుకని అర్పించడము, ఇవిగా దేవునికి నచ్చినటువంటి మరి బదులు న్యాయముగా మరి మంచి తత్వముతో మంచి గుణాలు కలిగి జీవించినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన యొక్క పరలోక రాజ్యంలో స్థానాన్ని అనుగ్రహిస్తున్నట్టున్నాడు. మరి దుష్టులకి దుర్మార్గులకి ఎక్కడ స్థానము, ఎక్కడ పాతాళ లోకము. మరి కాబట్టి క్రీస్తు ప్రియమైనటువంటి కుటుంబమా, మరి యేసు క్రీస్తు ప్రభువారు మనకు ప్రేమించి తన రక్తముతో కడగబడి మన పాపములన్నిటిని శుద్ధపరిచాడు. కాబట్టి నేటికి మనము అదే విధముగా ప్రవర్తిస్తూ ఉన్నాం. మరి ఇంకా మనల్ని శుద్ధపరచడానికి క్రీస్తు ప్రభువారు రాదు. ఈసారి వచ్చేటువంటి వ్యక్తి ప్రేమతోనూ దయతోనూ కనికరమతోనూ రాదు. ఏ విధంగా వస్తానంటున్నాడు? ఒక సింహం వలె వస్తానంటాడు. ఎవరైతే తప్పు జీవితాన్ని జీవించారో వారందరికీ కూడా పాతాళ లోకానికి, మంచిగా జీవించినటువంటి వారందరికీ మరి ఆయనతో పాటుగా పరలోకానికి ఎత్తబడతారు. కాబట్టి మనము కూడా మంచి ప్రవర్తనతో మంచి గుణాలు కలిగి ఆయనతో పాటుగా పరలోకానికి ఎత్తబడటానికి దేవుడి యొక్క కృప యొక్క మరి జీవితం మనందరికీ అనుగ్రహించి నడిపించుగాక. ఆమేన్. ఆమేన్.